లేబర్ మనుషుల మాటలు వింటారా మీరు? ఆ లేబర్ మనుషులను నెట్టే అని చేయి బట్టి గుంజేపించి పడేపించి మమ్మల్ని ఎవరు ఆమె మేడం మేడం ఈ లేబర్ మనుషుల మాటలు వింటారా? ఆమె గెలిచి ఎట్లా గెలిచింది? లేబర్ మనుషులు వేస్తున్నా కదా గెలిచింది. మేడం ఆ పెద్ద మేడం వచ్చి ఈ లేబర్ మనుషుల మాటలు వినడానికి వచ్చిరా మీరు? నెట్టే వాళ్ళని నెట్టేసి చేయండి పని అని అంటుంది ఆమె. అనగానే ఆ పోలీస్ వాళ్ళు లేడీ పోలీస్ వాళ్ళు వచ్చి చేతులు బట్టి గుంజేసి చేసేసిరు ఈ పని మొత్తం. గరీబోళ్ళని కూడా తీసి పడేద్దు కదమ్మా. లేబర్ మనుషులు అంటే మేము ఇక్కడ కూర్చొని బతుకుతారు, మాకు ఇదే ఇంకో తెరువు చూపేమని ఆమె లేబర్ మనుషులు తెరువు చూపేమను. ఈ ఉమ్మడిలో మేము ఏడ బతకాలా? ఈ బస్సులో కలిసినాం, మేము 2 చేతులతో కలిసినాం. మేడం మేము ఎక్కడ పోవాలా? మీ ఇళ్ళల్లో పని చేయమంటారా? లేకపోతే మా బస్సు వచ్చి కానీ మీ ఇళ్ళల్లో అంతా ఊడుకోమంటారా? తురుకోలం తెలుగోలం చెప్పండి. మరి ఎట్లా? మొత్తం చేపల మార్కెట్ మొత్తం పోయింది, చేపలన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఒకరొకరు ₹1,00,000 చేపలు తెచ్చుకున్నాం. మరి ఎట్లా బతకాలి మేము? చేపల్ని కూడా వాళ్ళు తీసేశారా? మొత్తం చేశారు మేడం. మేమేం లేదు ఇప్పుడు. మా పిల్లలు ఇట్లా ఉన్నారు, ఇగో ఇదంతా ముందర పుట్టే పిల్లలు విన్నావా? అప్పటి నుంచి మేము రూపాయికి 2 కిలోలు చేపలు అమ్మినాం మేడం. మేము ఎక్కడ బతకాలా? మాకు దారి చూపెట్టండి. మాకు ఏం చెప్పలే అసలు, ఏం చెప్పలే మాకు. ఇగో నిన్నటి నుంచే చేసుకుంటూ వస్తున్నాం, మీకు తెలియదా? ఎందుకంటే అంటే వీళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి రోడ్డు మీద, అది కూడా ఫుట్పాత్ మీద పెట్టుకొని చేపలు అమ్ముతున్నారు మేడం. అటువంటి వాళ్ళకి తీసే జీవనాధారం ఎక్కడ? అంటే కనీసం మీరు చేపలు అమ్ముతుంటే చేపలు తీసే టైం కూడా ఇవ్వలేదు మేడం. వస్తే కూలి పడుతూనే ఉండరు, ఎక్కడ ఇస్తారు? మాట్లాడడానికి టైం లేదు, కొట్లాడడానికి మేము కూర్చున్నాం. మరి ఎట్లా చేయాలి? లేవనికే చేత కాదు మాకు. ఏ కార్పొరేటర్ ఎవరు రాలే వచ్చారు, కాకపోతే వాళ్ళు ఇక్కడనే పాపారు. ఆ పీద వాళ్ళు మేడం, వాడు పొద్దున 6ంటికి వెళ్ళిపోయి చేపలు తెచ్చుకుంటే వాళ్ళ చేపలు తీసే టైం కూడా ఇవ్వకుండా ఏం గవర్నమెంట్ మేడం? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? పీద వాళ్ళకి వాళ్ళ టైం కూడా ఇవ్వాలి తీసుకోవడానికి. తీసి పక్కన పెట్టుకుంటే మీరు చేసుకోండి మీ పని. మేము ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఇదైతే ఈ పాన్ షాప్ మేడం 80 years నుంచి ఉంది. అది ఇప్పటి నుంచి లేదు, 80 years నుంచి ఉంది. అది పడు మనవలు అందరు పెళ్లిలు ఆ పాండవ మీదనే జీనాధారం చేసి పెళ్లిళ్ళు చేసారు. ఇప్పుడు తీస్తే ఎట్లా మేడం? ఎవరిదైనా మేడం ఇవన్నీ ఇక్కడ పొద్దున లేచి టిఫిన్లు ఉంటారు, రోజు సాయంకాలం ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వచ్చి ఎత్తుకపోతున్నారు, అన్ని తీసుకుపోతున్నారు, ఫైన్ వేస్తున్నారు. మీరు చెప్పాలి కదా. అదే ఖరాబ్ అయిపోయింది. మరి ఎట్లా మేడం చెప్పండి? మా బతికేంది? మీకు నెల కడుతుంటారు కదా, ట్యాక్సులు కడుతుంటారు, అన్ని ఫాలో అవుతుంటారు. అప్పుడు ఎవరు వచ్చి చెప్పారు కదా ఇది మీరు అంటే కబ్జా చేసినట్టు ఏమైనా? 80 years ఉంటే కబ్జా ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి 100 సంవత్సరాల నుంచి ఇక్కడ మా ప్రాపర్ మా తాతలు ముత్తాతల నుంచి ఇక్కడ ఉన్నాం మేము. మళ్ళీ రోడ్డు మీద మేము మా ఇంటి ముందు మేము పెట్టుకున్నాం, బండ్లు వేసుకొని పోతారు మేడం. మా ఇంటి ముందు మేము పెట్టుకోవద్దాం మేడం. మాట్లాడిస్తలేరు మేడం, వాళ్ళు మాట్లాడిస్తలేరు, వాళ్ళు కాంప్రమైజ్ ఇస్తలేరు. పోలీసు వాళ్ళు కూడా కాంప్రమైజ్ ఇస్తలేరు మాకు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. దౌర్జన్యంగా ఫుట్పాత్ మీద దౌర్జన్యంగా చేయరు మేడం. మా బస్సులో మాత్రం ఇప్పటి వరకు పోలీసులు దౌర్జన్యంగా అన్ని తీసుకెళ్లిపోతున్నారు, లాక్కెళ్ళిపోతున్నారు. అట్లా కాదు, ఇప్పుడు వచ్చిండ్రు తీసుకొని పోతున్నారు. మరి ఎక్కడ పోతారు చెప్పు? లేడీస్ కదా మేడం, లేడీస్ ఆడవాళ్ళు పోలీసు వాళ్ళతో ఎట్లా చేస్తారు చెప్పండి? మీరు చెప్పాలి సార్ మేము ఇట్లా తీస్తున్నాము, మాకు ఇట్లా ఆర్డర్ వచ్చింది, మీరు ఎక్కడైనా అరేంజ్ చేసుకోండి, మేము చేస్తామని చెప్పాలి కదా. ఎమ్మెల్యే సార్ ఇప్పుడు వచ్చారు, కౌన్సిలర్ గారు వచ్చాక ఇప్పుడు కొంచెం మేడం వచ్చి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? ఆమె సమాధానం చెప్పాలి కదా. అవును మాకు ఇట్లా ఆర్డర్ ఉంది, వాళ్ళకి ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వలేదని. నోటీస్ ఇవ్వలేదు, ఇవ్వకుండా ఎట్లా తీస్తారు? అడిగాము. మీకు తెలియదా? మేము నిన్న రాత్రి నుంచి కొట్టుకుంటూ వస్తున్నాం, మీకు తెలియదా? అంటే మాకు ఇంత పొద్దున వస్తే మాకు కోర్టు నుంచి మేము స్టే ఎట్లా తెచ్చుకుంటాం?